నమస్కారం అరుణ్ బాబు గారు, ఎలా ఉన్నారు సార్? కంగ్రాచులేషన్స్. గెలిచిన తర్వాత బాధ్యత పెరిగింది కదా. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆ మీటింగ్ జరిగినప్పుడు మీరు ఆ స్పీచ్లో చెప్పారు 20 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద జెండా ఎగరేస్తున్నాం అని చెప్పేసి. అప్పటికే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అది మొదటి నుంచి కూడా నాకుండా మొండి పట్టుదల, నా ధైర్యం, నా కష్టం. ఓకే, జెండాని ఎగరేస్తాను, నేను ఎగరేయగలను. దానికి బాబు గారి, నారా లోకేష్ బాబు గారి అండదండలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎగరేస్తాను. ఓకే ఓకే, ఆ ధైర్యం ఉంది మొదటి నుంచి. కానీ 83 తర్వాత సార్, 83 తర్వాత ఇదే పల్నాడులో ఒక 25 సంవత్సరాలు ఏ పార్టీ లేకుండా ఏకఛత్రాధిపత్యం, ఒక రకంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు. దాని తర్వాత మళ్ళీ చేయి మారింది, మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది. అవును. ఎందుకు ఈ కాల పరిమితి సార్? ఇప్పుడు 5 సంవత్సరాలు ఇది ఉండకుండా కేవలం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జిల్లాలో అంత గ్యాప్ ఎందుకు వస్తుంది? అంటే ఇది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఓకే, మొదటి నుంచి కూడా. ఎందుకంటే చాలా విలేజెస్లో కూడా ఏకపక్షంగా, దాదాపు 7-8 విలేజెస్లో ఏకపక్షంగా ఎలక్షన్ జరుగుద్ది. ఓకే, మరి అక్కడ మెజారిటీ బాగా వస్తారన్నమాట వాళ్ళకి. రొంపిచెర్ల మండలం కానీ, తర్వాత టౌన్లో కొన్ని వార్డుల్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచిన తర్వాత మరి ఎంతో కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా డాక్టర్కి వ్యతిరేకంగా చేయటం ఒకటి, వారిని 2 సార్లు ఓడించడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డాక్టర్ గారు మరి అసెంబ్లీని బాగా అభివృద్ధి చేసిన మనిషి. మరి వారు ఓడిపోయిన తర్వాత ఇంకెవరు గెలవలేరేమో అనే ఆలోచన వచ్చింది అందరికి. ఆ 2 సార్లు 2004, 2009, 2014, 2019 ఓడిపోవడం జరిగింది. 2019లో నాకు 15 రోజుల ముందు సీట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి గాలి బాగా వేస్తూ ఉంది. ఆ పరిస్థితిలో 150 సీట్లతో మనం ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి 150 సీట్లు రావడం జరిగింది. అది పూర్తిగా ఏంటంటే మనకి తెలుగుదేశం పార్టీకి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, కాపులు, మైనార్టీలు వీళ్ళన్ని వర్గాలు కూడా చాలా దూరం అయ్యారు. దూరం అవడానికి కారణం మరి మన వ్యవహారాలు అయి ఉండొచ్చు. మన పార్టీ నాయకులు కానీ వీళ్ళందరినీ దగ్గర తీసుకోలేకపోవటం, రైతు వ్యవస్థ బాగా తగ్గిపోవటం, రైతు కూలీలు కూడా మనకు దూరం అవటం, ఇవన్నీ జరిగింది. అందువల్ల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలిపిద్దామనే ఆలోచన వచ్చింది ప్రజలకి. ఓకే, ఆయన ఏమైనా ఇంకా బాగా చేయగలడేమో అనే ఆలోచన. బాగా చేసినా చేయకపోయినా ఒక గాలి వీచింది. ఆ గాలిలో మనం ఓడిపోవడం జరిగింది. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ఒక కులం మతం లేకుండా పుట్టిన పార్టీ. 83లో అదేవిధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పార్టీ గెలిచింది. మరి అటువంటి పరిస్థితుల్లో 2024లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటు వేయటం జరిగింది. అది వైసీపీ వాళ్ళు ఊహించల. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను, వీటి వల్ల నేను గెలుస్తాను, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా నాకు ఓట్లు వేస్తాయని ఆలోచన చేయటం జరిగింది ఆయన. ఎవరైనా ఆలోచన చేస్తారు అట్లానే. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ కానీ, ప్రజావేదిక కానీ, పోలవరం, అమరావతి, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చేశాం. అయినా కానీ అంత మంచి నాయకుడిని మనం ఓడించడం జరిగింది. అటువంటి నాయకుడినే ఓడించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం పెద్ద కష్టం కాదని నేను చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, 10 రూపాయలు సంపాదించుకొని సంతోషంగా ఇంట్లో ఉందామని ఆలోచన చేస్తారు, సుఖంగా జీవిద్దామని పని చేస్తాము. రోజుకి 500 రాని, 1000 రూపాయలు రాని, పిల్లల్ని బాగా చదివించుకుందాం, ఇదే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ అనవసరమైన పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా భరించలేరు. ఈ 5 ఏళ్లలో విపరీతమైన పోలీస్ కేసు పెట్టారు. ఒక నర్సాబాద్ అసెంబ్లీలోనే దాదాపు 10,000 మంది మీద అక్రమంగా పోలీస్ కేసు పెట్టడం, ప్రజలు తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రజలు ఎప్పుడు కోరుకోదు, ఒక డాక్టర్ అయినా కానీ ఆయన పని ఆయన చేసుకుని ప్రశాంతంగా పని చేసుకుందాం అనుకుంటారు, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. అటువంటి డాక్టర్ల మీద కూడా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఇబ్బంది పెట్టడం, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడం. ఇప్పుడు నాకైతే ఆరోగ్యశ్రీ దాదాపు 4-5 కోట్లు రావాలి, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు. నేను పని చేస్తా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద చేస్తా ఉన్నా. ఓకే.
ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ మరి ఆర్యవైశ్య ప్రముఖులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి గ్రామాల్లో రైతులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో, జనసేనలో ఎవరైతే అండగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వేధించడం జరిగింది. తెలియకుండా కొన్ని ఇళ్లలో గంజాయి కేసు పెడతారు, రేప్ కేసు పెట్టేవాళ్ళు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేవాళ్ళు. ఈ విధంగా ప్రజల్ని వేధించారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల్ని భయపెట్టారు. మీరు కనుక టీడీపీ వాళ్ళతో మాట్లాడినా కానీ వేరే వాళ్ళతో మాట్లాడితే మీకు సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తామని చెప్పటం, పింఛన్ లేట్ చేయటం, అమ్మఒడి రానికుండా చేయటం, ఇవన్నీ కూడా సప్రెసివ్ పాలిటిక్స్ చేయటం జరిగింది. దానివల్ల ప్రజల్లో తెలియకుండా నిప్పులాగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మీ సాఫ్ట్నెస్ అయినా వాళ్ళకి మొన్న ఈ మధ్య ఆ టైంలో జరిగిన అటాక్ ఒక రకంగా అది చాలా దారుణం. అది ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటేనే నడి రోడ్లో తుట్లో తప్పించుకున్నారు. అవును, అటాక్ చేశారు. అవును అవును అటాక్ చేసాము మేము, అన్ని విధాలా పోరాటం చేసాం వ్యతిరేకంగా వాళ్ళ మీద. అంటే వైసీపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎలక్షన్ రోజు ఓటింగ్ జరగకుండా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి. మరి టౌన్ మొత్తం కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అరవింద్ బాబు గెలుస్తున్నాడనే ఆలోచనతో కుట్లంగా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన మేమందరం కూడా సమయం పాటించి, బీజేపీ కూడా మేము పోలింగ్ సరళి బాగుండాలి, పోలింగ్ శాతం బాగుంటే తప్పనిసరిగా ఉమ్మడి కూటమి గెలుస్తారని మాకు ఆలోచన ఉంది. ప్రతి బూత్లో మేము వెళ్ళడం జరిగింది. నర్సాపేటలో 100 బూత్లు ఉన్నాయి. 100 బూత్లు కూడా నేను ప్రతి బూత్కి వెళ్ళడం జరిగింది. ప్రజలు గౌరవంగా బాగా అభిమానంగా ఆదరించారు. దాన్ని తగ్గట్టే ఓట్లు వేయడం జరిగింది. ఒక్క నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే మాకు 20,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది ఎప్పుడు 83 తర్వాత ఎప్పుడు ఇంత మెజార్టీ రాలేదు. ఓకే ఓకే డాక్టర్ 5 సార్లు గెలిచిన తర్వాత మేము గెలవలేదు. అసలు గెలవగలమా లేదా? డాక్టర్ తప్పితే ఇంకెవరు గెలవలేరేమో ఇక్కడ. ఓకే, మరి కోడెల గారు అదృష్టం అలా ఉండి ఆయన 5 సార్లు గెలిచారేమో అనుకొని నేనైతే 5 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నాను. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కులాలు, మతాలు, డబ్బు ఏం చూడరు ఎప్పుడు. ఓటర్లు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ప్రభుత్వం అందిస్తుంది. వాళ్ళు నాయకుడి మీద నమ్మకం ఏర్పరచాలి. మనం ఆ నమ్మకం తయారు చేయడానికి నేను 5 ఏళ్ళు కష్టపడ్డాను. ప్రజల్లో ఉన్నాను, ప్రజల సమస్యల కోసం పోరాడాను, పోలీస్ కేసుల కోసం వాళ్ళకి అండగా ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి అండగా ఉండటం జరిగింది. ప్రజలు నన్ను నమ్మారు. ఇక్కడ కులం అనేది ప్రసక్తి లేదు. అంటే ఇంతకుముందు ఒక రెడ్లో సామాజిక వర్గం, ఒక చౌదరీసో ఇట్లా ఇక్కడ పోటీ చేయాలి అనుకునేవాళ్ళు. అంటే డాక్టర్ కోడెల గారు నిజంగా అయితే ఆయన ప్రజల మనిషి. ఆయన్ని పార్టీకి తర్వాత కులానికి అతీతంగా ఆయన గెలిపించారు. అదే కోవలో మనం కూడా 5 ఏళ్ళు కష్టపడ్డాము. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలవాలి, ప్రజల మద్దతు తీసుకుందాము, ప్రజలు మనం నమ్మి అరవింద్ బాబుని గెలిపించాలనే ఆలోచన వాళ్ళలో రేకెత్తించాలి. ఈ ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన అందరూ, బీజేపీ అందరూ అండగా రావడం జరిగింది. నేనైతే 5 ఏళ్ళు కూడా ఒంటరి పోరాటం చేశాను. ధైర్యంగా ఎదుర్కొన్నాను, కష్టాన్ని నమ్ముకున్నాను. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతు సోదరులు నమ్ముకున్నాను. అరవింద్ బాబు అంటే అందరి వాడని ఒక ఆలోచన రేకెత్తిచ్చాను. ఒక దళిత బిడ్డగా అరవింద్ బాబుని గెలిపించాలి, ఒక మైనార్టీ సోదరుడిగా అరవింద్ బాబుని గెలిపించాలనేది ఆలోచన ప్రజల్లో కలగజేశాను. కానీ మీరు అన్నారు సార్, కుల ప్రాతిపదిక ఏదైతే ఉందో ప్రాధాన్యం ఇవ్వకపోయినప్పటికి కూడా 2019లో గ్రౌండ్ రిపోర్ట్లో ఏదైతే ఇప్పుడు ఆ సామాజిక వర్గం, మీ అపోజిషన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా నిలబడినప్పుడు, ఒక యూనిటీగా ఉన్నప్పుడు, మీరు కూడా ఇటు సైడు ఎవరైతే ఉన్నారో మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకున్నట్టయితే 2019లో అరవింద్ బాబు గారు ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు. 2019లో నాకు 15 రోజులు టైం ఇచ్చారు. ఓకే ఓకే 15 రోజులు నేను చేయలేనది. ఓకే, నాకు కూడా ఒక 2 ఏళ్ళు సమయం ఉంటే కనుక డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ సమయం మీకు చాలా అండగా నిలబడతారు అందరూ. కులం మీద అనేది, కులం మతం మీద ఎప్పుడు గెలవలేం. అదే మన మీద అభిమానం పెంచుకోవాలి. ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే పార్టీ పరంగా ఒక 70% ఓట్లు పడితే 30% మనం చూసి ఓట్లు వేయాలి. అప్పుడే మనం గెలవగలిగేది. ఎగ్జాక్ట్. తెలుగుదేశం పార్టీలో గెలవాలంటే కష్టం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూ ఒక నిబద్ధతగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, మా సీనియర్ నాయకులు
జీవి ఆంజలి గారు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మ్మ్. పుల్లారావు గారు, ఆ. ఎరపతినేని గారు, వీళ్ళందరూ కూడా ఒక నిబద్ధతగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నన్ను దగ్గరుండి ఎంకరేజ్ చేసేవాళ్ళు. డాక్టర్ 5 ఏళ్ళు కష్టపడుతున్నారు, ఉమ్, కరోనా టైంలో కూడా ఎవరు లేని సమయంలో కూడా ఆయన కష్టపడ్డాడు అని నాకు అండగా ఉన్నారు. నాకు ఒక టైంలో సీటు కూడా ఇబ్బందికరంగా మారినప్పుడు కూడా మా నాయకులు అండగా ఉన్నారు. నన్ను దగ్గరుండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. నాకు సీట్ రావడానికి కూడా మా సీనియర్ నాయకులు, ప్రధానంగా పుల్లారావు గారు, ఉమ్. జీవి ఆంజలి గారు నాకు అండగా ఉన్నారు. అవును. అదే ఇక్కడే అడగబోతున్నాను సార్. కారణం ఏంటి సార్? మీరు ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు. ఓకే, ఓటమి గెలిపోవటం పక్కన పెడదాం, కానీ గ్రౌండ్లో ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి ఏదైనా సమస్యలు ఉంటే వింటున్నారు, వాళ్ళకి సంబంధించిన అన్ని తెలుసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో ఆ జరిగినది ఏదైతే ఉందో అది అంత దాకా అంటే రావాల్సి జరిగింది ఏంటంటే జనరల్గా ఒక నాకు మేము జనరల్గా అరవింద్ బాబు అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్టిస్టులు మేము మొదటి నుంచి కూడా. ఓకే. మా కుటుంబాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో, దాంట్లోనే 120 ఏళ్ళ చరిత్ర ఉంది మా కుటుంబానికి. పార్టీలోనే పెరిగాము, పార్టీలోనే చనిపోయాను ఉన్నారు, పార్టీకి దానం చేశాము, అన్ని విధాలుగా వ్యవసాయం నమ్ముకొని పనిచేసాము. మాకున్నది చిన్నప్పటి నుంచి కూడా ధైర్యం, మొండిగా పనిచేయడం, పట్టుదల, కష్టాన్ని నమ్ముకున్నాము. దాంతో మనం పైకి రావాలి. మరి కమ్యూనిస్ట్ పార్టీలో అన్ని విధాల దెబ్బతిని చివరికి మరి తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో మేమందరం కూడా వ్యవసాయం చేసుకొని బ్రతికి, మా తల్లిదండ్రులు మమ్మల్ని బతికిచ్చారు, డాక్టర్లు చేశారు. సమాజానికి పనిచేయాలి, సమాజానికి మీరు అండగా ఉండాలని ఆలోచన చెప్పడం జరిగింది తల్లిదండ్రులు. ఇప్పుడు డాక్టర్గా నేను చేయాల్సిన సేవ చేశాను. మరి బాబు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2019లో ఓడిపోయినా మళ్ళీ గెలవాలనే ఆలోచనతో నేను పనిచేశాను. అంటే నాకు సామాజిక వర్గం తక్కువగా ఉంది కాబట్టి మరి ఇంకో సామాజిక వర్గానికి కనుక సీట్ ఇస్తే అరవింద్ బాబు మార్చి వాళ్ళు 1,50,000 2 లక్షల ఓట్లు వాళ్ళకి పడతాయనే ఆలోచన చేయటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కొంత నాకు ఇబ్బంది జరిగింది. ఆ టైంలో నాకు సీనియర్ నాయకులు బాగా అండగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, అడ్డొస్తున్నాను, వాళ్ళని ఎందుకు కలుపుకోలేకపోతున్నారు అనేది కూడా గ్రౌండ్ లో ఒక రిపోర్ట్ ఉంది సార్. ఎవరిని? ఆ సామాజిక వర్గాన్ని, ఎవరైతే మీరు చెప్పిన ఆ సామాజిక వర్గం, అది మీరు కొంచెం బీసీ సామాజిక వర్గంలో పెద్ద వర్గాన్ని సీట్ ఇస్తే బాగుండు అనుకున్నారు. ఓకే. మాకైతే ఇక్కడ ఏ సామాజిక వర్గం కూడా వ్యతిరేకంగా లేదు. ఓకే. మాకు అంటే చౌదరీస్ కూడా మాకు బాగా కష్టపడి పనిచేశారు. 100కి 99% మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకత లేదు వాళ్ళకి, నా గురించి వ్యతిరేకత లేదు. ఓకే. అరవింద్ బాబు అయితే అన్ని సామాజిక వర్గాలని దగ్గర తీసుకుంటాడని, గెలుస్తాడనే ఆలోచన అందరికీ ఉంది. అందువల్ల కమ్మ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం, వ్యాపారస్తులు కానీ, ఆఖరికి వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం కూడా నాకు చాలా అండగా ఉన్నారు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా నాతో అనుబంధం ఉంది వాళ్ళకి. ఒక అరవింద్ బాబుకి పార్టీలకు అతీతంగా ఓటేద్దాం అనే ఆలోచన వాళ్ళకి కలిగింది. అటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇవాళ మనం ఇంత మెజారిటీ తీసుకురాగలిగాం. అన్ని వర్గాలు, అన్ని పార్టీలు మనకు ఓట్లు వేయబట్టే మనం గెలవగలిగాం. ఇప్పుడు 175 అసెంబ్లీ సీట్లు గెలవటం వేరు, నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ గెలవటం వేరు. ఇది ఒక పులివెందు లాంటిది. ఇది గెలవటం అంటే సామాన్యమైన విషయం కాదు, ఎంతో కష్టం. రాత్రి పగళ్ళు నా జీవితాన్ని మొత్తాన్ని దారపోసాను. నా జీవితాన్ని మొత్తాన్ని ఆర్థికంగా కానీ సామాజికంగా అన్ని దారపోసి పార్టీకి అంకితం చేశాను, ప్రజలకు అంకితం అయ్యాను. ఏదైనా ఈ సీటు గెలవాలి, 20 ఏళ్లుగా ఎగరని జెండాని ఎగరేస్తానని చెప్పి నేను ప్రత్యక్షంగా గురజాల మీటింగ్ కూడా చెప్పారు. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, ఇక్కడ ఆ జనాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మనం చూసాం విజువల్స్, ఆల్మోస్ట్ ఎస్పీ గారు కూడా వచ్చి చెప్పారు. నేషనల్ మీడియాలో కూడా పల్నాడు వెళ్ళిపోయింది, నేషనల్ మీడియాకి కూడా ఎక్కింది. సో అంతదాకా అంత ఉద్రిక్తమైన వాతావరణం, అంటే అంత కట్టడి నుంచి బయటకు వచ్చారన్న వాళ్ళు, అంటే ఇప్పుడు దాకా నిర్బంధంలో ఉన్నాం అనేదేనా? ప్రజలు నిజంగానే వీళ్ళకి వైసీపీకి భయపడ్డారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఈ అక్రమంగా కేసులకు భయపడి ఎవరికి వాళ్ళు బయటికి రావడం తగ్గింది. అటువంటి సమయంలో నేను ఒక్కడిగా ఒంటరిగానే ప్రతి బజార్కి వెళ్ళేవాడిని, ప్రతి గడపకి వెళ్ళేవాడిని, అందరికీ అండగా ఉండేవాడిని. సమస్యల కోసం ప్రతి వారం స్పందన కార్యక్రమానికి సోమవారం వెళ్ళేవాడిని. కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కలిసేవాడిని. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ దుర్మార్గాలు ఎండగట్టేవాడిని. వాళ్ళు అక్రమంగా ఈ మరి ప్రభుత్వ భూములు ఆక్రమించినప్పుడు వాటి మీద కోర్టుకు వెళ్ళి పోరాటం చేశాను. నేను చేసిన ఉద్యమాలు దాదాపు 5 ఏళ్లలో 400 ఉద్యమాలు చేస్తుంటాను. నా జీవితం మొత్తం దీనికే అంకితం చేసి జరిగింది. నా ఆలోచన ఒకటి, విజయమా వీర స్వర్గమా, రెండే తప్పితే వేరేం లేదు. అంటే గెలవాలి, అంత మొండిగా పట్టుదలగా ఉన్నాం. మొదటి నుంచి కూడా మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది కాబట్టి మాకు ఎక్కడ
భయం అనేది లేదు, ధైర్యంతో ముందుకెళ్ళటం అంతే. కానీ గోపిరెడ్డి గారి ఇంటి ముట్టడి ఏదైతే ఉందో అదంతా జనాలకు సంబంధించింది. అదేంటి సార్, దాని వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి కష్టమా ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఈ ఎలక్షన్ చిన్నాభిన్నం చేయడానికి, ఓటింగ్ శాతం జరగకుండా ఉండటానికి వాళ్ళు దాడి చేయడం జరిగింది. అంటే టౌన్లో ముమ్మరంగా ఓటింగ్ జరుగుతుంది, టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్లయినా చిన్నాభిన్నం చేయాలని ఆలోచన చేశారు. మా మీద దాడి చేయటం, మేము ప్రతిదాడి చేయటం, రాళ్ళు వేయటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏమైనా చేయగలను, నాకు ఆ ధైర్యం ఉంది. ఎదురు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒంటరిగానే వెళ్తాను. వాళ్ళ మీద గట్టిగా ఎదుర్కోవటం అనేది నాకు అలవాటు. కాకపోతే జనం అనుకునే దాన్ని బట్టి నేను నిజంగానే చాలా ప్రశాంతంగా సున్నితంగా ఉంటాను. కానీ రెండో వైపు కూడా రెండో కోణం ప్రతి మనిషికి ఉంటది కాబట్టి ఆ రెండో కోణం అనేది మాది లెఫ్టిస్ట్ కోణం. ఆ విధంగా మేము కూడా కొన్ని ఏళ్ళు పార్టీలో పనిచేసాము. మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా మమ్మల్ని అట్లా తీర్చిదిద్దారు. ఇప్పటికి కూడా మాకు కమ్యూనిస్ట్ పార్టీతో అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మేము సిపిఐలో ఉంటే మా కోడలోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సిపిఎంలో ఉండేవాళ్ళు. అన్ని వర్గాల ప్రజలు కూడా సిపిఎం కూడా నాకు వర్క్ చేశారు, పాపం నా గురించి చేశారు. అదే తెలుగుదేశం పార్టీకి అనుబంధం లేకపోయినా కానీ నిజంగా బీజేపీ రాకముందు సిపిఎం కూడా మాతో కలిసి ఉన్నాయి. మేమందరం కూడా కలిసి ఉద్యమాలు చేసాం. ఏఐటీయూసీ కానీ సిఐటియు మేమందరం కూడా కలిసి ఉద్యమాలు చేసాం. ఎందుకంటే నేను కూడా వాళ్ళు ఒక్కడిని కాబట్టి నన్ను వేరుగా చూసేవాడు కాదు. సో అయితే రాబోయే రోజుల్లో ఇంకొక యాంగిల్లో ఎవరైతే ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరికీ చెప్పి పెట్టే అవకాశం ఉందా మీరు? తప్పనిసరిగా మేమేంటంటే ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టాం, ఎవరిని వేధించాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాము. ఎవరైతే ప్రజలకి కంటకంగా ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని బాధించారో ఒక రాక్షసులాగా వాళ్ళని మాత్రం తప్పనిసరిగా ప్రజలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎక్కువ పోలీసు వ్యవస్థ కూడా ఏకపక్షంగా పనిచేయటం వల్ల వైసీపీ ప్రభుత్వం ఒక పోలీసులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనబలం అధికార బలంతో బతికాడు తప్పితే 5 ఏళ్ళు. అతనికి కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు అండగా లేరు. ఒక కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగింది. మరి ఇంతమంది కోడెల గారు ఉన్నా కానీ 5 సార్లు గెలిచారు, కాసు గారు కృష్ణారెడ్డి గారు 5 సార్లు గెలిచారు. ఎక్కడ కూడా వాళ్ళ మీద అవినీతి మచ్చ కానీ దుర్మార్గ మచ్చ కానీ లేవు. ప్రజల్ని ఎక్కడా బాధించలేదు. పార్టీలు వేరైనా కానీ అందరూ చాలా గౌరవంగా చూసేవాళ్ళు. అన్ని పార్టీలకి ఏం కావాలన్నా సహాయం చేసేవాళ్ళు. ఇక్కడ అట్లా కాదు, టీడీపీ వాళ్ళని అణచివేశారు, వైసీపీ వాళ్ళకి అందరం ఎక్కించారు. ఈ విధంగా చేయటం వల్ల స్టేట్ వైడ్ పార్టీ ఓడిపోవటం జరిగింది వైసీపీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్న చాణక్య నీతి వల్ల, ఆయనకున్న ఒక విజన్ వల్ల 2047 అన్న విజన్ తోటి, అంతకుముందు 2020 విజన్ కూడా ఇవాళ 2047 అయిపోయింది. అంటే బాబు గారిని అందరు నమ్ముతారు ఎప్పుడైనా కానీ, ఆయన గెలిపించాలి, రాష్ట్రం బాగుండాలి. ఇంకో వైపున పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నారు కాబట్టి ప్రజలకి ఒక ధైర్యం వచ్చింది, మనోధైర్యం వచ్చింది. పార్టీని గెలిపించుకుందాం, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని ఎవరికి వాళ్ళే అనుకున్నారు. ఉప్పెనలాగా వచ్చింది. నేను డెఫినెట్గా అనుకున్నాను 83లో ఎటువంటి ఉప్పెన వచ్చిందో 2024లో మనకి ఉప్పెన వస్తుంది, మనం గెలుస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో 175 సీట్లలో నర్సాపేట సీట్ గెలవాలి అనే మొండి పట్టుదలతో నేను పోరాటం చేశాను. నేను చేసిన పోరాటాలు కానీ, నాకు జరిగిన నష్టం కానీ, నేను పడిన కష్టాలు కానీ మరి పగవాడికి కూడా వద్దు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకు డాక్టర్ పాప ఇంత కష్టపడుతున్నాడు, ప్రాక్టీస్ వదిలిపెట్టి ఆర్థికంగా నష్టపోతున్నాడు, శారీరకంగా నష్టపోతున్నాడు, పోలీసు వాళ్ళు ఒకేపున వేధిస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి వేధిస్తున్నాడు, ఇంత అవసరం ఆయనకు అనుకునేవాళ్ళు. కానీ నాకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇచ్చారు 2019లో, దాని గౌరవాన్ని కాపాడాలి, కింద పడేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి జెండాను మాత్రం ఎగరేయాలి. ఈ ఎగిరిన జెండా మళ్ళీ 20 ఏళ్ళు ఉండాలి. అదే సార్, అదే ఆ సాంప్రదాయం. 25 ఏళ్ళు ఒకటి, 20 ఏళ్ళు ఇప్పుడు ఇది కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ జెండా ఏదైతే జెండా ఎగరేసామో ఆ జెండా 20 ఏళ్ళు మళ్ళీ ఎగరాలి. అది ప్రజల ఆకాంక్ష. ఇవాళ ఈ విజయం మొత్తం కూడా ప్రజల విజయం. అదేవిధంగా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి విజయం, ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి విజయం. ఈ విధంగా మనం పోరాటం చేసాం. మరి అక్కడ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎంతో కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు.
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రాత్రింబగళ్ళు ఆయన శక్తికి మించి పనిచేశారు. వారి కుటుంబం మొత్తం కూడా పనిచేయడం జరిగింది. నాకు ఆయన రోల్ మోడల్. అదేవిధంగా 53 రోజులు జైల్లో ఉంటే మేమందరం కూడా మరి ఆ రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేము ఒక్కపూటే భోజనం చేసాం అప్పుడు కూడా. 53 రోజులు 53 రోజులు అందరం కూడా మహిళా మహాశక్తి గారి మహిళలందరం కూడా ఒక్కపూటే భోజనం చేయడం జరిగింది. ఓకే ఓకే. అందువల్ల పార్టీని నమ్ముకున్నాము. పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా వచ్చారు. ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా నేను 83లోనే తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు మెడికల్ కాలేజీలో తెలుగు యువత తరపున కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబంలో ఆ రోజుల్లో సి పుల్లయ్య గారు, సిఎస్ రావు గారు, వసులేడి కన్నామ్మ గారు వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. ఎన్టీ రామారావు గారితో దాదాపు 66 సినిమాలు తీసాం. అంటే మా కాకినాడలో. ఓకే. సి పుల్లయ్య గారు మా మేడం గారు వాళ్ళ తరఫున వాళ్ళు సినిమా ఫీల్డ్ అనమాట. ఓకే. సినిమా హాల్స్ మినర్వా అని, లక్ష్మీ టాకీస్, లక్ష్మీ రాజ్యం టాకీస్ అని, కల్పన అని చాలా సినిమా హాల్స్ ఉండేవాళ్ళకి. ఓకే. వ్యాపారం చేసేవాళ్ళు, సినిమా వ్యాపారం. ఎన్టీ రామారావు గారు మా ఇంట్లోనే మా తాతయ్య గారితో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు. నాన్న నాన్న అంటే తిరిగేవాడు ఆయన. ఎంతో అనుబంధం ఉంది మాకు. ఓకే. 83లో మరి సి పుల్లయ్య గారిని, సివికే రావు గారిని కూడా ఎంపీగా పోటీ చేయమని అడిగారు. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. దాంట్లో మేము రావని చెప్పడం జరిగింది. తర్వాత నాకు అవకాశం రావడం జరిగింది. మా తాతయ్య గారు సివికే రావు గారిని ఆయన ఎక్స్-ఐసిఎస్ కాకినాడ 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఫ్లోర్ లీడర్గా ఉండేవాళ్ళు, అపోజిషన్ ఫ్లోర్ లీడర్గా. ఓకే. బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో చేశారు ఆయన. అదేవిధంగా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా టీ నగర్లో మా ఇంట్లోనే ఉండేవాళ్ళు రెంట్కి. ఖైదీ సినిమా సక్సెస్ అయ్యేదాకా అక్కడే ఉండేవాళ్ళు మాతో పాటు. ఓకే. మా పెళ్లికి కూడా చిరంజీవి గారు కూడా రావడం జరిగింది 89లో. అంత అనుబంధం ఉంది మాకు. అదేలే. ఓకే ఓకే. మరి దైవికంగా మేమందరం కూడా కలిసిపోయాం. టీడీపీ, జనసేన అందరం కలిసిపోయాము. పిఆర్పి ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు, నాగబాబు గారు మేమందరం బాగా అనుబంధంగా ఉంటాం. నాకున్న అనుబంధం చాలా మందికి తెలియదు. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం కానీ, ఎన్టీ రామారావు గారితో సన్నిహితం కానీ, మరి చిరంజీవి గారి కుటుంబంతో సన్నిహితం కానీ, ఇదంతా కూడా నిగూఢంగా ఉన్నాయి మేము చాలా నుంచి. కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అండి మీరు గమనించింది అంటే అభివృద్ధి జరిగిందా? ఈ 20 సంవత్సరాల్లో ఎలా ఉంది? వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా పల్నాడు విషయంలో? మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇవాళ ప్రతి వ్యవస్థ పాడైపోయింది. మున్సిపాలిటీ వ్యవస్థ పాడైపోయింది. రైతు వ్యవస్థ కాలువలన్నీ పొడిగిపోయినాయి. అదే వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ అన్నీ పాడైపోయినాయి. ఓకే. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా 5 ఏళ్ళని మేము బాధపడ్డాం. ఈ మంచినీటి సమస్య కోసం వాటర్ ట్యాంక్స్ దగ్గరికి వెళ్తే, మంచినీటి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే చుట్టూ గట్ల మీద చెట్లు పెరిగిపోయినాయి, మంచినీటి శుభ్రత లేదు. ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తాము. తప్పనిసరిగా ప్రతి వ్యవస్థని బాగు చేసుకుందాము. ఎందుకంటే పైన బాబు గారు ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి పని దగ్గరుండి చేయిస్తాడు. మమ్మల్ని కూడా పరిగెత్తిస్తారు ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా కష్టపడ్డామో ఇప్పుడు ఇంకంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇద్దరు డాక్టర్సే అండి, గోపిరెడ్డి గారు మీరు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో డాక్టర్సే వెళ్ళారు. అవునవును. దీంట్లో సో డాక్టర్స్ మీ ఇద్దరి మధ్య పర్సనల్ గా ఉన్నాయా విభేదాలు పార్టీ పరంగానేనా? లేదండి, పర్సనల్ గా ఎప్పుడు లేవు మాకు. పార్టీ పరంగా పాలసీ మ్యాటర్స్ తప్పితే మాకేం లేదు. అతను చేసే అవినీతి కానీ, అక్రమాస్తులు కూడబెట్టడం ఇవన్నీ కూడా మేము వెలికి తీయటం. పాలసీ ప్రకారం వెళ్తాము. పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు వెళ్తుంటాము. సో వ్యక్తిగతంగా ఎప్పుడు నేను విమర్శించలేదు ఆయన్ని. ఆయనైతే నన్ను చాలాసార్లు సహనం కోల్పోయి నా మీద విమర్శలు చేయడం జరిగింది. అయినా కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు కానీ, సద్విమర్శలు కానీ నేను ఎప్పుడు చూడను. ఒక పేపర్ చూస్తాను, టీవీ చూస్తాను. నా మీద ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని విమర్శలు జరిగినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనల్ని మానసికంగా దెబ్బతీసి పార్టీకి దూరంగా వెళ్ళడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ నేను ఇక్కడ నా వ్యక్తిగతంగా అయితే చాలామందికి తెలియదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది. ఏ పని చేసినా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తాను, అవినీతి లేకుండా చేస్తాను. అదేవిధంగా అవినీతి మీద ఉక్కుపాదం మోపుదామని చూస్తాను. అక్రమంగా గవర్నమెంట్ ఆస్తులు కనుక ఎవరైనా ఆక్రమించుకుంటే దాన్ని ఖాళీ చేయిస్తాను. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాను. ఒక ప్రజానాయకుడికి నేను చేస్తాను. ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. ప్రజలను అయితే ఎక్కడ వేధించే పరిస్థితి లేదు. ఎవరైతే అక్రమంగా నేను వ్యాపారాలు చేస్తున్నా వీటి మీద ఉక్కుపాదం మోపుతాను. ఇవన్నీ కూడా
100% ప్రజలకు అండగా ఉంటాను. ప్రజల కోసమే మనం ప్రయాణం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని, గౌరవాన్ని కాపాడుతూ పార్టీకి మంచి పేరు తీసుకొస్తాను. అది నా బాధ్యత. నేను పడిన కష్టానికి నాకు ప్రజలు అండగా ఉన్నారు. మనందరూ కూడా కోరుకున్నది ఒకటి, ఇంత కష్టపడ్డాము, పల్నాడు జిల్లాకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదనే బాధ అందరిలో ఉంది ప్రజల్లో. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మరి మంచి ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం మేమందరం కూడా. ప్రజల ఆలోచన. నేనైతే మంత్రి పదవి కావాలని నాకేం ఆలోచన లేదు. నేను ప్రతిఫలం ఆశించేది పనిచేయను. నా కర్తవ్యం మాత్రం 20 ఏళ్ళు ఎగరిన జెండా ఎగరేయాలి. ఇదొక్కటే నా ఆలోచన. గెలిచాము, జెండా ఎగరేసాము, బాబు గారి కానుక తీసుకెళ్ళి ఇచ్చాము. ఇది చరిత్రలో లిఖితమైన ఒక రికార్డు. రైట్. అయితే అదే అండి, మీ లాస్ట్ మీ మీద వైసీపీ వాళ్ళు అసలు ఈ ఎలక్షన్స్ లో దుర్మార్గంగా దాడులు చేసి గెలవాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేశారు. అయితే మేమైతే అన్నిటికీ దాడులు తిప్పి కొడతాను మేము రెడీగా ఉన్నాము. అంటే పెద్ద కష్టమైన పని కాదు. 2019 అంటే నాకు టైం లేక నేను రియాక్ట్ అవ్వలేకపోయాను. ఈసారి మాత్రం నా బలం నాకుంది, నా సైన్యం నాకుంది, నా టీడీపీ సైన్యం ఉంది, జన సైన్యం ఉంది. ఎక్కడ వీళ్ళని ఎదుర్కోవడం నాకు పెద్ద కష్టం కాదు. 1000 మంది ఉన్నా ఒంటరిగానే ముందుకెళ్ళే సత్తా నాకుంది. ఎందుకంటే నేను వెనకడుగు మాత్రం ఎప్పుడేను. విజయమా వీర స్వర్గం రెండే తప్పితే టార్గెట్ వేరే ఉంటుంది. అసెంబ్లీలో మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు, సో మీ గలాన్ని విప్పబోతున్నారు. అంటే నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళే అదృష్టాన్ని కలిగించింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నా కష్టాన్ని నమ్మి ఆయన నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఒకే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పడిన కష్టం 5 ఏళ్ళుగా ఈ బీఫామ్ ఇస్తాను నీకు, గెలిచి నన్ను కలవమని చెప్పారు. నేను గెలిస్తేనే బాబు గారిని కలుద్దాం అనుకున్నాను. గెలవకపోతే నేను వెళ్ళను అసలు. ఎందుకంటే చాలా అవమానంగా భావించేవాడిని. నాకంటే కూడా నా ప్రజలు, మా మహిళలు, మరి వీర మహిళలు కానీ మహాశక్తి మహిళలు అందరూ కూడా అవమానపడేవాళ్ళు. అందరి ఆలోచన ఏంటంటే ఎట్లా ఒకటే గెలవాలి, అరవింద్ బాబుని గెలిపించాలి, అరవింద్ బాబుని ఎందుకు గెలిపించాలి, వాళ్ళ కోసం గెలిపించుకోవాలి. సర్వేలు కూడా చాలా సర్వేలో కూడా నర్సాపేట తీసేసారు, ఓడిపోతారు చూసేవాడిని. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, నేను కలిసిన తర్వాత గెలిచిన తర్వాత మొదట్లో చాలా కష్టంగా ఉంది, తర్వాత చాలా బాగా పనిచేశారు, కంగ్రాచులేషన్ డాక్టర్ అని చెప్పారు. బాబు గారికి కూడా దీని మీద నమ్మకం లేదు అసలు. నాకైతే సంపూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము పడిన కష్టం అట్లాంటిది. మా కార్యకర్తలు ఎంతో బలంగా పనిచేశారు. 5 ఏళ్ళు రోజుకి 200 మంది 300 మంది అండగా ఉన్నారు. ఎక్కళ్ళు కూడా 1 రూపాయి తీసుకున్న పాపాన బల పాపం. అందరూ కూడా వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని చేశారు. కొంతమంది అయితే పేడ్ ఆర్టిస్టులు నా మీద అభియోగం చేశారు. కానీ ఎవరు కూడా పాపం మరి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రూపాయి తీసుకున్న వాళ్ళు లేరు. చాలా కష్టపడ్డారు పాపం. ఈ విజయం మాత్రం పూర్తిగా ప్రజల విజయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయితే పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఆ విధంగా జరిగింది. మరి ఎన్టీ రామారావు గారు పైనుంచి మమ్మల్ని దీవించారు. ఈ గెలుపులో పూర్తి బాధ్యత మొత్తం ఎన్టీ రామారావు గారు పైనుంచి తీసుకున్నారు. అందరు కార్యకర్తల బలంతో పనిచేసాము. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇవాళ విజయానికి కారణం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ పల్నాడులో శాంతి భద్రతల రీత్యా మీరు కఠినంగా వ్యవహరించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఉక్కుపాదం మోపుతాం. గంజాయి కానీ గుట్కా ఇట్లాంటి లేకుండా చేస్తాము. కిరాయి గుండాలని అణిచివేస్తాము. ప్రజలు శాంతియుతంగా బతకాలి, ఎవరి కష్టం వాళ్ళది, సుఖంగా ఉండాలి, వాళ్ళు అదే కోరుకుంటారు ప్రజలు. గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, మమ్మల్ని ఉద్ధరిస్తే ఎప్పుడు అనుకోరండి పాపం. వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో మీడియా వాళ్ళని భయపెట్టారు, టీచర్లను భయపెట్టారు, పోలీసు వాళ్ళని కూడా భయపెట్టారు. ఈ విధంగా ఎంతో మందిని భయపెట్టారు. ఇవన్నీ కూడా లెక్కలన్నీ ఒకదానికి కూడా ఫైల్ అవుతాయి. 5 ఏళ్లలో 2% రైజ్ అయినా కానీ 10% నెగిటివ్ వచ్చింది. వాళ్ళకి 38% వచ్చింది, మనకి 58% దాకా వచ్చింది. అంత డిస్పారిటీ ఉంది. అదేవిధంగా నర్సరావుపేట 83 తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంత మెజారిటీ టీడీపీకి రావడం ఇదే మొదటిసారి. అంటే అందరూ అంత కష్టం.
వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తాన్ని ధారపోసి ప్రతి రక్తం బొట్టుని వాడి నిన్ను గెలిపించారు. నిజంగా నేను వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా పార్టీ కార్యకర్తలకు నేను పూర్తిగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.